దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరు కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆత్మీయంగా దినదినము క్షేమాభివృద్ధిలోనికి వెళ్తూ ఉన్నారని నేను నమ్ముతా ఉన్నా. దేవుడు అటువంటి కృపను మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ అనారోగ్యం యొక్క పరిస్థితిని బట్టి మీరు ఏమాత్రం దుఃఖించొద్దు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ తాకి స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో నూతనమైన కార్యాన్ని, అది అనారోగ్యం కానివ్వండి, కుటుంబంలో సమస్యలు కానివ్వండి, బిడ్డల వల్ల ఇబ్బందులు కానివ్వండి, ఏదైనా సరే సమస్తములో దేవుడు మీకు తోడుగా ఉండి విడుదలను అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గడిచినటువంటి ఎపిసోడ్లో నెహెమ్యాను గురించినటువంటి మాటను, నెహెమ్యాను గురించినటువంటి కొన్ని అంశాలను ధ్యానం చేసుకుంటాం ప్రారంభించాం. ఈరోజు 2వ భాగంలో నెహెమ్యా యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంగతులు ఈ 2వ ఎపిసోడ్లో ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా జీవితంలో జరిగించినటువంటి కార్యాలను మన జీవితంలో కూడా నెహెమ్యా వెళ్ళినటువంటి పరిస్థితులు ఎలాగో వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడో, అంటే నెహెమ్యా ఏ దారిలో నడిస్తే ఏ సమస్యలు వచ్చాయో, వచ్చినటువంటి సమస్యను బట్టి నెహెమ్యా ఎలాగ దేవుని సన్నిధిలో బలం పొందుకొని, బలహీనపరచబడల బలం పొందుకొని వాటన్నిటినీ జయించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఎలాగ సహాయం చేశాడో కొన్ని మాటలు మనము నేటి దినమున వర్తమానములో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకందరికీ నేర్పించాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నెహెమ్యా యెరూషలేము నుండి వచ్చినటువంటి వారిని ఎలా ఉన్నారు, అక్కడ ప్రజలు మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు అన్నప్పుడు అక్కడ పరిస్థితులన్నీ కూడా నెహెమ్యాకు వాళ్ళు తెలియజేశారు. ఈ మాటలు మనము గడిచినటువంటి ఎపిసోడ్లో మనము విన్నాం కదా. అయినా సరే ఒక మాట మీకు హెడ్లైన్గా తెలియజేయాలనుకుంటున్నాను. చెరపట్టబడినటువంటి వారిలో ఎవరైతే మిగిలినారో, శేషించిన వారుగా ఉన్నారో, వారు ఆ దేశంలో ఎలా ఉన్నారంటే బహుగా శ్రమను పొందుతూ ఉన్నారు, నిందను అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైతే చెరపట్టబడుతున్నటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకు ఘనత రాదు. ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మనకు కూడా ఇదే పరిస్థితి. అవును కదా? మనము అపవాది చెరలో ఉంటే అపవాది మనకు ఘనతనివ్వడు. మనం అనుకుంటాం లోకమంతా నాకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటాం, లోకంలో నాకు మంచి పేరు ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ అపవాదికి నువ్వు బానిసగా ఉంటే, అపవాది యొక్క చెరలో ఉన్నట్లయితే నీకు నింద, అవమానము, ఘనత ఉండదు, కష్టము, దుఃఖమే ఇవే. అట్లా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారనేటువంటి ఆ మాట నెహెమ్యా విన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట, మరియు
యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. ఇంకా అంటున్నటువంటి మాట, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. రెండు సంఘటనలు ఇక్కడ చెప్తా ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారం ఎలా ఉన్నదంటే పడద్రోయబడింది. ఇది మొదటిది. ఆ యెరూషలేము యొక్క గుమ్మములు ఉన్నాయి. ఆ గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఈ రెండు మాటలు నెహెమ్యాకు వాళ్ళు తెలియచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాం. ప్రాకారము మన జీవితంలో కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఉండొచ్చు. మన జీవితంలో గుమ్మాలను మనం ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. కానీ ప్రాకారం పడద్రోయబడింది, గుమ్మములు కాల్చబడ్డాయి. నాటి దినమున యెరూషలేము యొక్క ప్రాకారము, గుమ్మములు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయినవో నేటి దినమును కూడా అదే స్థితిని నీవు నేను కూడా అనుభవిస్తూ ఉన్నాం. మనకు తెలియట్లా. అపవాది మనలను ఎలాగ శోధిస్తూ ఉన్నాడో మనకు తెలియట్లా. మనం గ్రహించలేకపోతా ఉన్నాం కదా. మన జీవితంలో కొంత నష్టం కలుగుతుంది, మన వ్యాపారంలో నష్టం కలుగుతూ ఉంది. ఏంటి, నేను ఏ వ్యాపారం చేసినా నాకు కలుసుబాటుగా లేదేంటి, కలిసి రావటం లేదు అని చాలామంది బాధపడతా ఉన్నారు. దాని కొరకు ఏం చేస్తున్నారు, మా ఇల్లు సరిగా కట్టుకోలేదేమో, మా ఇల్లు మేము కట్టినటువంటి గుమ్మములు, పెట్టినటువంటి ఆ బాత్రూములు ఇవన్నీ ఉండాల్సిన స్థలంలో లేదేమో, సిద్ధాంతిని పిలిపించండి, సిద్ధాంతి గారు వచ్చి చెప్తారు ఇది ఇక్కడ ఉండకూడదండి, ఇది ఈ ప్రక్క ఉండాలి, ఈ గుమ్మం ఇక్కడ కాదు ఇటు ప్రక్క ఉండాలి అంటే మనం ఏం చేస్తాం, ఆ కట్టుబడిని పడగొట్టి వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం మార్చమన్నటువంటి ఆ పద్ధతిని, ఆ కట్టుబడిని మనం మార్చివేస్తా ఉన్నాం. దానివల్ల మనకు మేలు కలుగుతుందా? ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి కదా. మీరు కూడా చాలామంది ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. కట్టినటువంటి వాటిని పడగొట్టినటువంటి అనుభవాలు కొంతమంది జీవితంలో ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మేము క్రైస్తవులమే అయినా సరే మీరు ఇలా చేస్తున్నటువంటి అనుభవంలో ఉండి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము మన కట్టుబడిలో కాదు, నువ్వు దేవుని మీద ఉంచాలి. నువ్వు అనుసరిస్తున్నటువంటి దేవుని మీద, నువ్వు పూజిస్తున్నటువంటి వాని మీద నువ్వు ఆధారపడితే, ఆయన మాటను నువ్వు నమ్మితే, ఆయన మాట మీద నువ్వు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? స్థిరంగా ఉండాలి. గాలికి వచ్చి గట్టిగా గాలి వచ్చి కొడితే పడిపోయేటువంటిదిగా విశ్వాసం ఉండకూడదు, నీ నమ్మకం ఉండకూడదు. నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నటువంటి తీరు అలా ఎన్నటికీ కూడా ఉండకూడదు. ఒకవేళ ఉన్నది అంటే నీ విశ్వాసం నిన్ను దేవుని యొక్క సన్నిధిలో సరిగా నడిపించదు, పరలోకానికి నిన్ను నడిపించట్లేదనే అర్థం. నువ్వు ప్రక్కన వాళ్ళు చెప్తున్నటువంటి మాటను ఆలకిస్తున్నావు, కానీ యేసయ్య నీకు లేఖనములో తెలియజేసినటువంటి మాట, ఏ మాట అయితే సేవకులు చెప్తా ఉన్నారు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు మీకు చెప్తా ఉన్నారు, వాటిని మీరు లెక్క చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి మాట కంటే ఇతర మాటలను నువ్వు ఎక్కువగా గౌరవిస్తున్నావు, ఇతరులను నువ్వు ఎక్కువగా గౌరవిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య మాటను గౌరవించటంలా, యేసయ్య మాటను గౌరవించటం లేదు, యేసయ్యను నువ్వు నెట్టివేస్తున్నావు, అదే కదా దాని అర్థం. గౌరవించటం లేదంటే యేసయ్య మాటకు నువ్వు లోబడటం లేదు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడటం లేదంటే దాని అర్థం ఏంటి? యేసయ్య మాటకు నువ్వు లోబడక ఇతర మాటలకు నువ్వు లోబడుతున్నావంటే యేసయ్యను అగౌరవపరుస్తున్నావు, ఇతర మాటలకు నువ్వు విలువ ఇస్తా ఉన్నావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనము
యేసయ్య యందు విశ్వాసం ఉంచితే మన ప్రాకారాలు, మన గుమ్మాలు ఎలా ఉంటాయి అంటే జాగ్రత్తగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి సంఘటన మీ జీవితంలో జరిగిందేమో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్యము కంటే లోకములో ఉన్నటువంటి ఆచారాలకు, సంప్రదాయాలకు మీరు ఎక్కువ విలువలిస్తా ఉన్నారేమో వాటిని విడిచిపెట్టండి. వాటిని విడిచిపెడితేనే నువ్వు దేవుని యొక్క మార్గంలో నడవగలవు. ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు కదా దేవుడు అబ్రాహాముతోటి, అబ్రామా నీవు లేచి, నీవు మొట్టమొదటిగా లేచి నువ్వు ఉన్నటువంటి ఆ దేశాన్ని, నీ తల్లిదండ్రులను, నీ బంధుమిత్రులను ప్రతి ఒక్కటి నువ్వు విడిచిపెట్టి నేను చెప్పినటువంటి ప్రాంతానికి నువ్వు బయలుదేరి వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము విడిచిపెడితేనే ముందుకు అడుగు వేయగలం. మనం లేవాలంటే మనకేం కావాలి? లేవకుండా మనకు కొన్ని కట్టుబాట్లు అనేటువంటివి ఉన్నాయి. మనము బంధించబడి ఉన్నాం కొన్ని యొక్క ఆచారాలలో, ఆచార వ్యవహారాల్లో మనం బంధించబడి ఉన్నాం. విడుదల లేదు. ఇంకెట్లా ముందుకు అడిగేస్తున్నాం? అసలు లేవటానికే మనం కట్టుబడులతోటి ఉంటే, సంప్రదాయాలతోటి మనం కట్టుబడి ఉంటే మనం ఎక్కడ అడుగు వేస్తాం? ఎక్కడ లేవగలం? ఎక్కడ నిలబడగలం? ఎక్కడ మనం ఉన్న స్థితి నుండి దాటి అవతలకు వెళ్ళగలం? అవును కదా, ఆలోచన చేయండి. మనము దేవుని యందు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే మనం ఏం చేయాలంటే యేసయ్యకు మనం అప్పగించుకుంటే ఆయన నీ కట్లన్నీ, నా కట్లన్నీ, మన కట్లన్నీ విడిచిపెట్టేసేటి. ఆయన మన కట్లన్నీ కాల్చివేసి మన కట్ల నుండి, మనకు ఏ కట్ల చేత కట్టబడి బానిసత్వంలో ఉన్నావో ఆ కట్ల నుండి మనకు విడుదల అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నటువంటి మాట ప్రాకారము పడద్రోయబడి ఉన్నది. ప్రాకారం అనేటువంటిది దేనికి గుర్తుగా ఉన్నది? ప్రాకారం అంటే ఏంటి? గోడలు. గోడలు దేనికి మనం కట్టుకుంటామంటే మన ఇంటి చుట్టూగా కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం కదా. మనము ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా, ఎంత పూరిళ్ళున్నా, పాక ఉన్నా ఇంటి చుట్టూ కొంత ప్రాకారం కట్టుకుంటాం. మనకున్నటువంటి స్తోమతను బట్టి మనం కట్టుకుంటాం. బలంగా కట్టుకోవచ్చు. కొంతమంది పూరిళ్ళు అనుకోండి, దాని చుట్టూ తాటాకులతోటి ఫెన్సింగ్గా కూడా కొంతమంది పెట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే బయట ఉన్నటువంటి వారు లోపలికి రాకుండా, పశువులు లోపలికి ప్రవేశించకుండా సురక్షితంగా ఉండటం కొరకు, మనకు రక్షణగా ఉండటం కొరకు మనము ఈ రీతిగా వాటన్నిటినీ కూడా నిర్మించుకుంటాము. అయితే మన ప్రాకారాలు ఎలా ఉండాలి? మన ప్రాకారం మనం ఇలాగ కట్టుకుంటున్నాం కదా, వాటి వల్ల మనకు ఏముండాలి అంటే రక్షణ, మనకు లాభం అనేటువంటిది ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే చివరి వచనంలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేని వాడును అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారము లేని పురము ఏమైపోతుందంటున్నాడు ఇక్కడ సామెతల గ్రంథంలో. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అది పాడైపోతుందంట. ప్రాకారం ఉంటేనే ఆ పురము అంటే ఆ పట్టణము, ఆ నగరము క్షేమంగా ఉంటుంది అని దాని అర్థం కదా. ప్రియదేవుని బిడ్డలారా, ప్రాకారం లేక పాడైన పురము అంటే మన పురమునకు, మనం నివసించేటువంటి ప్రాంతానికి ఏం కావాలి అంటే ప్రాకారం కావాలి. ప్రాకారం అవసరము. ఆ ప్రాకారం లేకపోతే ఆ పురము, ఆ పట్టణము, ఆ నగరము అది ఖచ్చితంగా పాడైపోతుంది. బయట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అపవాది తేలికగా, ఈజీగా లోపలికి ప్రవేశిస్తాడు. దొంగలు ప్రవేశిస్తారు కదా, దొంగలు ప్రవేశిస్తాడు.
శత్రువులు చేస్తూ ఉంటారు. అందుకే ప్రాకారం అనేటువంటిది చాలా చాలా విలువైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రాకారము నాటి దినాలలో ఆ పట్టణం చుట్టూ కూడా, ఆ నగరం చుట్టూ కూడా బలంగా కట్టేటువంటి వాడు. రాజులు అలా కట్టుకునేవాడు. శత్రువులు ఎవరైనా ఆ ప్రాంతం లోపలికి రావాలంటే ఆ ప్రాకారం దాటి రావాల్సిందే. ఎరుకో పట్టణము ఎలా ఉన్నది? యెహోషువ గ్రంథము అక్కడ అంటున్నాడు 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడునో వెలుపలికి పోకుండానో లోపలికి రాకుండానో ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఎరుకో గోడలు, కోట గోడలు చాలా బలంగా ఎత్తుగా ఉన్నాయి. వాటన్నిటినీ అట్లా కట్టి ఒకే ఒక ద్వారమును ఆ ఎరుకో పట్టణానికి రాజుగారే ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 మాటలు మనం చూడొచ్చు. ద్వారము గురించి, తర్వాత ప్రాకారములను గురించినటువంటి కూడా మాటలు కూడా ఈ ఎరుకో పట్టణాన్ని గురించినటువంటి మాటలు ఈ 6వ అధ్యాయం మీరు చదవండి. మనకు పరిచయమైనటువంటి మాటలే అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రాకారము ఎంత బలంగా కట్టాడు అంటే దాని మీద 2 రథములు ఒకేసారి ప్రయాణం చేయగలిగినంత వెడల్పు, అంత ఎత్తుగా, అంత బలంగా ఉన్నాయి. ఆ పట్టణం, ఎరుకో పట్టణము అంత పటిష్టంగా నాటి దినమున యెహోషువ కాలములో ఎరుకో రాజు దానిని నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ప్రాకారాలు కావాలి. మన జీవితాలకు ప్రాకారం కావాలి. మనము శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రాకారం అనేటువంటి మీరు కట్టుకోవాల్సిందే. మీరు కట్టుకోవాల్సిందే. మీరు కనుక మీ జీవితాలకు దేవుని యొక్క వాక్యము చేత, వాక్యములో నిలిచి ప్రాకారములు మీరు కట్టుకొనకపోతే, ప్రాకారములు మీరు కట్టుకోనకపోతే అపవాది చాలా సులువుగా, జాగ్రత్తగా వినండి మాటలు, చాలా సులువుగా, బహుతేలికగా నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. నిన్ను అణగదొక్కుతూ ఉంటాడు, అణిచివేస్తూ ఉంటాడు. తన గ్రిప్లోకి వాడు మిమ్మల్ని తీసుకువెళ్తా ఉంటాడు. ఎందుకు మీరు తేలికగా పడిపోతా ఉన్నారు? చిన్న చిన్న తప్పులు కూడా మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? చిన్న పాపే కదా అని అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎందుకు? అబద్ధం చాలా తేలిగ్గా ఆడతాం కదా, చాలా సులువుగా కోపం వస్తూ ఉంటుంది కదా, ఇతరుల మీద మనం కుళ్ళిపోతున్నాం, అసూయను కలిగి ఉంటున్నాం కదా, ఇతరులను మనం దూషిస్తూ ఉన్నాం కదా, తల్లిదండ్రులను మనం గౌరవించటం లేదు కదా. ఏదో ఒకటి సిగరెట్ తాగితే ఏమైందండి? సిగరెట్ తాగటానికి దేవుడిచ్చిన తెలివితోనేగా టొబాకో అనేటువంటిది పండిస్తూ ఉన్నారు. మానవుడికి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గంజా ఇవన్నీ దేవుడిచ్చిన తెలివి కదా అని వాడు ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తారు, మనల్ని తెలివిగా చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ఇలాగా నీ మీద దాడి చేసి నిన్ను లోబరుచుకుంటా ఉన్నాడు అపవాది. కారణం ఏంటి? నీ ప్రాకారము పడద్రోయబడి ఉంది. నీ ప్రాకారం పడద్రోయబడి ఉంది. కొంతమంది అసలు ప్రాకారాలు కట్టుకోలా, తేలిగ్గా వచ్చేస్తా ఉన్నాడు. నలుదిక్కల ఎటు పడితే అటు వాడికి ద్వారాలు అనేటువంటివి లేక, గోడలు లేక ఇంట్లోకి వచ్చేస్తా ఉన్నాడు అపవాది. జాగ్రత్త. అందుకే నీ జీవితంలో ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ఇంత నష్టపోతా ఉన్నావు. అనారోగ్యం మీకే వస్తూ ఉంది, ఆర్థిక ఇబ్బంది మీకే వస్తూ ఉంది, కుటుంబంలో అసమాధానం మీకే కలుగుతూ ఉంది, బిడ్డలు మాట వినట్లా, బిడ్డలకు పెళ్లిళ్ళు కావట్లా, ఉద్యోగాలు రావట్లా, చదవట్లా, పనిచేస్తున్నటువంటి స్థలములో సమాధానం లేదు, మీ సహ ఉద్యోగులతోటి మీకు విభేదాలు. అవును కదా? ఎంతమంది జీవితంలో ఇవన్నీ లేవు?
ఒక్కరి జీవితంలో కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి నేటి దినాల్లో. కొంతమంది అంటూ ఉంటారు, మా ఇంట్లో ఎప్పుడు గొడవలేనండి, ఎప్పుడు గొడవలే, వాదనే, మా అమ్మకి మా నాన్నగారికి ఎప్పుడు తగువే, తండ్రికి బిడ్డలకు, కొడుకుకి తండ్రికి ఎప్పుడు గొడవలే, పెద్దలు చెప్పిన మాట బిడ్డలు వినట్లా. ఎందుకు ఇవన్నీ వచ్చేసాయి? ఎందుకు బిడ్డలు చక్కటి కాలేజీలో జాయిన్ చేసిన వాళ్ళు చదవట్లేదు? అసలు కాలేజీకి ఎందుకు వెళ్ళట్లా? ఎందుకు మీ అబ్బాయి ఇట్లాగా చెడు వ్యసనాలకు బానేసైపోతా ఉన్నాడు? మీ అమ్మాయి ఎందుకు చెడు వ్యసనాలు, బాయ్ ఫ్రెండ్స్ అంట, అదేమంటే వాళ్ళు అంటున్నారు కల్చర్ అండి, ఏముంది దాంట్లో అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కుటుంబంలో ఉండొచ్చు, కానీ ఒకే కుటుంబంలో ఇవన్నీ కూడా ఉండి ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎందుకు దేవునికి మహిమ అంటున్నానంటే ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకు మనం దేవునికి మహిమ చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రాకారములు కట్టుకుని ఉండాలి. ప్రాకారములు నిర్మించుకోకపోతే ఆ పట్టణము, ఆ పురము ఏమైపోతుందంటే పాడైపోతుందంట, పాడైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం మరొకసారి చదువుకుని, ప్రాకారము లేక పాడైన పురము ఎలా ఉంటుందో తన మనస్సు మార్చుకొనలేని వాడు కూడా అంతేనంట. అంటే మన మనస్సు, నీ మనస్సు నీకు ఎలా ఉన్నది? ఒక ప్రాకారం లాగా ఉంది. దాన్ని నువ్వు అణచుకోవాలి, దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి, దాన్ని నువ్వు అధీనం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు స్వాధీనపరచుకుంటావో, అధీనంలో తెచ్చుకుంటావో, అప్పుడు నీ మనస్సుకి ఏమున్నట్లంటే ప్రాకారం ఉంది. అపవాది దానిలోకి తేలిగ్గా ప్రవేశించడు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క మాట చేత దానిని నువ్వు కట్టుకోవాల్సిందే. అప్పుడే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములో 60వ అధ్యాయం 18వ వచనములో, ఇకను నీ దేశమున బలత్కారమను మాట వినపడదు, నీ సరిహద్దులలోగా పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఒక మాట చూస్తే ప్రవక్త అయినటువంటి యెషయా ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ ప్రాకారములను గురించి, గుమ్మములను గురించి, ద్వారాలను గురించినటువంటి మాట ఏమంటా ఉన్నాడు? రక్షణయే నీకు ప్రాకారముగా ఉండాలి. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఇటుకలతోటి కట్టుకున్నటువంటి గోడ నీ చుట్టూ ఉండడం కాదు, అది నీ గృహం చుట్టూ ఉన్న స్థలములో ఉండాలి, మంచిదే. ఈ లోక సంబంధమైన శత్రువు, దొంగలు లోపలికి రాకుండా మన హృదయానికి, మన ఆత్మకు మనము ఎలాంటి రక్షణ కలిగి ఉండాలి? ప్రభు ఇచ్చినటువంటి రక్షణ, మన ఆత్మలను మనం కాపాడుకునేటువంటి రక్షణ మనం కలిగి ఉండాలి. రక్షణయే నీకు ప్రాకారంగా ఉండాలి. ఆ రక్షణ నీకు ఎవరిస్తారంటే, ఈ లోకములో నువ్వు ఎంత కోటీశ్వరుడవైనా, వేల కోట్లకు నువ్వు అధిపతివి అయినా, యజమానివైనా, ఏ బ్యాంకులో చూసినా నీ డబ్బులు దాచిపెట్టబడి ఉన్నా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ అంతైనా ఉండొచ్చు, వజ్రాలు, రత్నాలు, స్థలాలు, పొలాలు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఉన్నటువంటి వాటితోటి నువ్వు రక్షణను కొనుక్కోలేవు. ఆ రక్షణ ఎవరిస్తారంటే ప్రభు అయిన యేసు మాత్రమే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే నీకు రక్షణను ఉచితముగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. తన రక్తమును నీ కొరకు చెల్లించినటువంటి వాడు, చెందించి రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఆయన ద్వారానే నువ్వు పరలోకంలోనికి అడుగు పెడతావు. పరలోకంలో నువ్వు ఒక అడుగు వేయాలంటే ఆయనే నీకు అనుమతి ఇవ్వాలి. ఆ రక్షణ ఆయనదే.
ఆయన కృపే నీకు రక్షిస్తా ఉన్నది. ఆ రక్షణయే నీకు ఎలా ఉంటుందంట? ప్రాకారముగా ఉంటుందంట. ప్రఖ్యాతియే నీ గుమ్మములు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రాకారము ఎలా ఉండాలి అంటే, రక్షణ కలిగినటువంటి వాడిగా నువ్వు ఉంటే అది నీకు ప్రాకారం. నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులే నీకు గుమ్మములు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది. మనం కట్టుకుంటున్నాం, మన గుమ్మాలు జాగ్రత్తగా నిలుపుకుంటున్నాం. కానీ ఈ లోక సంబంధమైనటువంటివి ఎలా ఉంటాయి అంటే అవి కాల్చివేయబడతాయి, పడద్రోయబడతాయి. అపవాది శక్తి కలిగిన వాడు. కొన్ని పరీక్షలు నీకు ఎదురవుతూ ఉంటాయి, నువ్వు పతనమైపోతా ఉన్నావేమో. జాగ్రత్త దేవుని బిడ్డ. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు నువ్వు పరిశీలన చేసి వేయి. నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గము అది దేవుని యొక్క మార్గమేనా, ఆయన ఏర్పాటు చేసినటువంటిదేనా అని వాక్యపు వెలుగులో నువ్వు పరీక్ష చేయి. అప్పుడే దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. నీ గుమ్మాములు పడిపోయినాయేమో, నీ ద్వారాలు పడిపోయినాయేమో, గుమ్మాములు కాల్చబడ్డాయేమో, నీ ప్రాకారాలు పడదోయబడినటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటూ నేను క్షేమంగా ఉన్నానులే, నా స్థితి క్షేమంగా ఉంది అని నువ్వు అనుకుంటే అది పొరపాటు మాత్రమే. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. పడిపోయినటువంటి ప్రాకారాలు, గుమ్మములు కాల్చివేయబడితే అపవాది తేలిగ్గా నీ దగ్గరకు వచ్చేస్తాడు. నీ లోపలికి వచ్చి నిన్ను ఇష్టానుసారంగా వాడుకుంటాడు. జాగ్రత్త. నువ్వేం చేయాలంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, నీ మార్గాన్ని అప్పగించుకో. దేవుడు నీకు క్షేమాన్ని దయచేయును గాక. ఆమేన్. వచ్చే ఎపిసోడ్లో నెహెమ్యా ఈ పరిస్థితి వస్తే ఏం చేశాడు, మనం ఏమి నేర్చుకుంటాం, ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మమ్మల్ని ఎంతవరకు నడిపించారయ్యా. అవునయ్యా, యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడి దాని గుమ్మములు కాల్చబడినటువంటి పరిస్థితి. నాయన, మా ప్రాకారాలు ఎలా ఉన్నాయి, మా ఆత్మ సంబంధమైనటువంటి గుమ్మములు ఎలా ఉన్నాయి నాయన. అపవాది తేలికగా లోపలికి వస్తూ ఉన్నాడేమో, మమ్మలను పాపములో పడవేస్తా ఉన్నాడేమో. తేలికగా మేము అనేకమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములలో అడుగు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభువా, మేమందరము మేల్కొనడానికి మాటలు మాతో మాట్లాడారు నాయన. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి ఆత్మీయ జీవితంలో వారికి తెలియజేసినందుకు మీకు వందనాలు. వాక్యములు ప్రభువా, మీ మాట రీతిగా వారు ఉన్న స్థితిని అక్కడ నుండి లేచి వారి జీవితాలను కట్టుకునేటువంటి కృపను దయచేయమని, శరీర సంబంధముగా కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి వర్ధిల్ల చేయమని ప్రతి ఒక్కరిని మీకే సమర్పిస్తూ, స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను, కుటుంబాన్ని మీకే సమర్పిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all.